దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యం మనం చదువుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నశించుచున్న వారికిని రక్షించబడిన వారికిని మేమేమో అయి ఉన్నామంటే సువాసన అయి ఉన్నాం, దేవునికి సువాసన అయి ఉన్నామని వాక్యం ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే సువాసన కలిగిన వారంగా ఉండాలి. మన జీవితము సువాసన పరిమళ వాసనగా మన జీవితం ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కొందరు దేవుని మందిరమునకు వస్తారు కానీ వారికి పరిమళ వాసన ఉండదు, కుళ్ళు కంపే వస్తుంది. దేవునికి ఇష్టమైన పనులు దేవుని మందిరమునకు వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని కార్యాలు అనుభవిస్తూ కూడా భయంకరమైన కార్యములు చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా, దేవుని ఆశీర్వాదం నువ్వు చూడాలి, దేవుని మేలు నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల నువ్వు చూడాలి అని అంటే నువ్వు నశించుచున్న వారికి రక్షించబడి వారికి అంటే బయట ఉన్న వారికి దేవుని సంఘములో ఉన్న వారికి మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసన సువాసన అయి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మనము ఎవరైనా మనల్ని చూసినప్పుడంట మనల్ని బట్టి దేవుని మహింపరచాలంట. అందుకే దేవుని వాక్యం చెప్తుంది 91వ కీర్తనలో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్తున్నారు. దేవునికి ఘనత ఎలా వస్తుంది? నువ్వు స్తుతులు చెల్లించినప్పుడు, స్తోత్రములు చెల్లించినప్పుడు కాదు దేవునికి అసలైన ఘనత. ఎప్పుడైతే నిన్ను చూసి అనేకులు వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని భయభక్తులు గలవారు, వీరు చక్కగా ఉంటారు, దేవుని మందిరంలో చక్కగా దేవుని పని అంటే ఇష్టపడతారని ఎవరైనా నీ గురించి చెప్పినప్పుడు అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉన్నావా, లేకపోతే అపవిత్రత తెచ్చే విధంగా ఉన్నావా, దేవునికి అవమానం తెచ్చే విధంగా ఈరోజు నీ బ్రతుకుందా? మనము పరిమళ వాసనగా ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే మనము దేవునికి పరిమళ వాసనగా ఉన్నప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు దేవునికి విరోధమైన కార్యములు మనం తీసేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చబడదాం. మనము ఏదైతే దేవునికి అయిష్టమైందో, దేవునికి కంపు కొట్టే విధంగా దేవుడు అసహించుకునే కార్యములు మనలో ఉన్నాయో వాటిని మనం తీసివేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము చూస్తాము. మనము పరిమళ వాసనగా ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడింది కదా, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తానే అప్పగించేసుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామంది వారి సుఖాల కోసం, వారి సంతోషాల కోసం దేవుణ్ణి అవమానపరిచే వారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి, మహిమ స్వరూపుడై ఉండి ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే మనకి మాదిరి చూపించడం కోసము ఆయన ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అన్నీ ఆయన నేర్పించారు. ఈరోజు మనము మాదిరికరంగా ఉండాలి. అనేకులు బయట వారికి మాదిరికరంగా ఉండాలి. బయట వారు చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరిచి మనము కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే విధంగా మన జీవితాలు ఉంటే, అలా పరిమళ వాసనగా కనుక మన జీవితాలు ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. కనుక ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనము పరిమళ వాసనగా ఉందాం, దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ఉందాం, దేవుని నామాన్ని గణపరిచే విధంగా ఉందాం. అనేకులు మనల్ని చూసి ప్రభువును మహిమపరిచినట్లుగా మన జీవితాలు ఉన్నప్పుడు నీ కుటుంబంలో దేవుడు నూతనమైన కార్యములు జరిగిస్తారు. తండ్రి మన యందు సంతోషిస్తే నీ కుటుంబంలో ఏ కొదువు ఉందో, ఏ కొరత ఉందో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటి నుండి ప్రభు విడిపించి సంతోషము, సమాధానము, సకల ఆశీర్వాదములు ప్రభు నీకు అనుగ్రహిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు పరిమళ వాసనగా ఉండాలని మాతో మాట్లాడారు ప్రభువా. అవును నాయన, మేము పరిమళ వాసనగా ఉండాలి అయ్యా. మమ్మును బట్టి ప్రభువా, అయ్యా మమ్మల్ని బట్టి మీ నామం గణపరచబడాలి, మీ నామం హెచ్చించబడాలి నాయన.
ఆ విధంగా మేము ఉండడానికి మాకు సహాయము దయచేయండి అయ్యా. క్రీస్తునందు మేము పరిమళ వాసనగా ఉండి మీ నామమును గణపరిచి మా కుటుంబాల్లో మా జీవితాల్లో నూతనమైన కార్యములు పొందుకునే కృప మీరు మాకు అనుగ్రహించి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.